క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిలారా, ఈ రాత్రి ఈ సువార్త సందేశం కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి రెండు స్థలాలలో రెండు వాక్య భాగాలు మీ ముందు ఉంచాను. ఈ రెండు వాక్య భాగాలను ఆధారంగా చేసుకొని ఈ రాత్రి మనం ఒక సందేశాన్ని సంపాదించుకుందాం. ఈ రెండు వాక్య భాగాలలో ఒక భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం అనగానే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యమును గూర్చి ఆయన చెప్పిన ఉపమానాలు ఆ అధ్యాయమంతా గ్రంథస్థం చేయబడ్డాయి. కనుక నేను చదివిన ఒక్క వచనం, అది ఒక వచన ఉపమానం. తర్వాత రెండో భాగం మీరు నేను కలిసి చదివాం. ఆ భాగం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన, ఒకటి ఉపమానం మరి ఒకటి సంఘటన, ఒకటి పారబుల్ మరి ఒకటి ఈవెంట్. ఈ రెండింటికి ఏమి సంబంధం? ఈ రెండు వచనాల నుంచి మనం సంపాదించుకోవలసిన సందేశం ఏంటి అనే మనసుతో శ్రద్ధగా మీరు దేవుని వాక్యం వినాలి అని మీకు మనవి చేస్తున్నాను. మొదట ఉపమానాన్ని గూర్చి కొంత చెప్పనివ్వండి. ఉపమానము అంటే ఏదో ఒక సత్యాన్ని మరొక దానితో పోల్చి మాట్లాడేదాన్ని ఉపమానం అంటారు. బైబిల్ పారబుల్స్ అంటే మరి కొంచెం అర్థం తీవ్రంగా ఉంటుంది. బైబిల్ ఉపమానాలు అంటే పరలోక రాజ్య సత్యాలను భూలోకపు ఉదాహరణలతో వివరించడం. కనుక ఉపమానాన్ని ఏ స్థాయి వరకు అర్థం చేసుకోవాలో మనం ఆ స్థాయి వరకే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం శృతి మించి దాని అర్థాలను లాగడానికి ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి ఇలా చెప్తాను వినండి. ఈ పాప ముఖం చందమామలాగుంది అన్నారనుకోండి. ఏమని అర్థం చేసుకోవాలంటే తెల్లగా గుండ్రంగా ఉంది అని అర్థం చేసుకుంటే చాలు. కానీ చందమామలో లోయలు గుట్టలు ఉంటాయి కాబట్టి ఈ పాప ముఖంలో లోయలు గుట్టలు వెతకూడదు. అర్థం ఏంటనంటే గుండ్రంగా తెల్లగా ఉంది అని అర్థం చేసుకుంటే చాలు. అది పారబుల్లో ప్రిన్సిపల్ ఐడియా పట్టుకోవడం. ఉపమానాల్లో నియమపాలోచన పట్టుకోవాలి. దానికి చిలవల పలవలు రుద్దకూడదు. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఒక పొడవుగా ఉన్న మనిషిని చూచి వీడు నిచ్చెన కొయ్యలా ఉన్నాడు అన్నామనుకోండి. ఏమని అర్థం చేసుకోవాలంటే పొడవుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని వీడు నిచ్చెన కొయ్యని ఆడి మీద కాలేసి ఎక్కకూడదు. వాడు పొడవుగున్నాడు అని అర్థం, అంతే. కనుక బైబిల్ ఉపమానాలు కూడా మనం ఏ స్థాయి వరకు నియమపాలోచన సంపాదించుకోవాలో ఆ స్థాయికు శృతి మించి మనం చిలవల పొలవలు రుద్దకూడదు. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను ఒక ఉపమానం చదివాను. అది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక్క వచ్చిన ఉపమానం. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని మనం చదువుతాం. ఈ ఉపమానం కొంచెం అర్థం అవ్వడానికి నేను కొంచెం వివరణ ఇలా చెప్తాను, బాగా వినండి. ఒక రైతున్నాడు. ఆయన కవులకు ఒక భూమి మీద వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ భూమి ఆయనది కాదు, ఎవరిదో వ్యవసాయదారునిది. ఈయన కవులకు పనిచేసుకున్న కవులు రైతు అన్నమాట. చాలా సంవత్సరాలుగా పొలం మీద పని చేసుకున్న కారణం చేత ఆ పొలం అంటే ఆయనకు అమితమైన ప్రేమ హృదయంలో ఉంది. అతని మనసులో ఉన్న మాట ఏమిటి అంటే, చాలా సంవత్సరాలుగా దీని మీద పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఈ పొలం నా సొంతమైతే దీన్ని నేను కొనుక్కోగలిగితే ఎంత బాగుంటుంది అని ఆయన మనసులో తోచింది.
సరే, ఆశ ఉంటే పొలము తన సొంతమవుతుందా? ఆయన ప్రతి ఏటా కవులకు వ్యవసాయం చేసుకుంటున్నాడు, కానీ దీని అసలైన యజమాని మరొక ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ కవులకు వ్యవసాయం చేసుకునే ఈ రైతు అసలైన వ్యవసాయదారుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా అడిగాడు, అయ్యా ఆసామి గారు, నేను మీ పొలం మీద చాలా సంవత్సరాలుగా పనిచేసుకుంటున్నాను. ఆ పొలం మీద నాకు అమితమైన ప్రేమ పెరిగింది. దాన్ని నేను కొనుక్కోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు కొనే మాట ఏదైనా, అమ్మే మాట ఏదైనా ఉంటే నేను కొనుక్కుంటాను, నాకే అమ్మండి అని ఈ కవులకు వ్యవసాయం చేసుకుని అడిగినాడు. అప్పుడు అసలైన ఆ భూమి యొక్క ఆసామి ఏమన్నాడంటే, పెద్ద ఆయన, సరే చాలా సంవత్సరాలుగా నా భూమి మీద నువ్వే పంట చేసుకుంటున్నావు కాబట్టి కొనాలని నీకు ఆశ ఉంది కాబట్టి అమ్మేస్తాలే, మరి కొనుక్కుంటావా అన్నాడు. చెప్పండి అయ్యా, కొనుక్కుంటాను అన్నాడు. సరే, ఆ పెద్ద రైతు, ఈ భూమి వెల ఇంతకిద్దామని అనుకుంటున్నాను, తీసుకుంటావా అన్నాడు. ఈ కవులకు వ్యవసాయం చేసే రైతు ఇప్పుడు లెక్కలేస్తున్నాడు. ఈ భూమి వెల ఇచ్చి నేను భూమిని కొనుక్కోవాలి అని అంటే నాకున్నటువంటి ఇల్లు అమ్మేసుకోవాలి, నా భార్య బిడ్డల దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసుకోవాలి, నా దగ్గర ఉన్న పశువులు అమ్మేసుకోవాలి, నా దగ్గర ఉన్న ఎడ్ల బండి, అలాగనే నా దగ్గరున్న ఎద్దులు, అలాగనే నా దగ్గరున్న నాగలి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మితే కానీ నేను ఈ పొలం కొనుక్కోవడానికి అయ్యేలాగా లేదు. లెక్కలన్నీ వేసుకుని అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేనేదో అత్యాశతో మీ పొలం కొనుక్కుందామన్న తపన వచ్చింది, కానీ మీరు చెప్పిన వెలకు నేను ఆ పొలం కొనుక్కోవాలి అని అంటే నా సమస్తము నేను వదులుకోవలసి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది గనక మీరు నన్ను మన్నించండి. అలాగ కోరడం నేను చేసిన తప్పిదమే. మీరు నన్ను క్షమించి మళ్ళీ ఆ భూమి నా చేతికే ఇస్తే ఈ సంవత్సరం కూడా కవులకు దున్నుకుంటానండి అన్నాడు. ఆ పెద్ద అయిన ఆసామి, ఆ రైతు కొంచెం నవ్వుకొని, నేనేమైనా అమ్ముతానన్నానా? నువ్వే కదా అడిగావు, అందుకే నేను అలా చెప్పాను. సరే, ఈ సంవత్సరం కూడా దున్నుకో కవులకే అన్నాడు. సరే, మళ్ళీ ఈ కవులకు పనిచేసుకుంటున్న రైతు మళ్ళీ భూమి మీదకి వచ్చి దున్నుకుంటా ఉన్నాడు. కానీ ఈ సంవత్సరం ఒక విడ్డూరమైన సంఘటన జరిగింది. ఆ విడ్డూరమైన సంగతి ఏంటంటే, అతను దున్నుకుంటూ పోతుంటే తన నాగలి దేనికో చిక్కుబడి ఆగిపోయింది. ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను చాలా సంవత్సరాలుగా దీని మీద వ్యవసాయం చేస్తున్నాను. ఇలా ఎప్పుడు నేను దున్నుతుంటే నా నాగలి ఆగడం జరగలేదు. ఇప్పుడు ఎందుకో ఇలా జరిగిందని ఆ ఎద్దులు రెండింటిని విప్పేసి నాగల్ని కింద పడేసి, నాగలి ఎక్కడ అడ్డమైందో ఆ స్థలం కొంచెం తవ్వేసరికి ఆ లోపల అతనికి ఒక పెట్టి కనబడింది. పెట్టి కనబడగానే మట్టంతా తొలగించాడు. తొలగించి ఆ పెట్టెకి తాళం కూడా వేసలేదు. ఆ పెట్టెని తెరిచేసరికి అందులో, స్నేహితులారా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, విలువైన వజ్రాలు కనబడుతున్నాయి. అంటే అది దాచబడిన ధననిదన్నమాట. అది చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి. అయ్య బాబోయ్, ఈ పొలములో ఇంత ధననిధి ఉందా అని ఆ పెట్టెని అలాగే ఉంచి మళ్ళీ మట్టి కప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడట. ఎందుకు అంటే తన కలిగిన సమస్తాన్ని అమ్మేసి ఈ ఒక్కడు సంపాదించుకుంటే చాలే అని చెప్పి ఇంటికి సంతోషంతో వెళుతున్నాడట. ఇది యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యమును గూర్చి ఆయన చెప్పిన ఉపమానం. ఇది మనసులో పెట్టుకోండి. దీని సంగతి మళ్ళీ చివరిలో జ్ఞాపకం చేస్తాను. చివరిలో కవులు రైతు మాట ఏంటి అన్నట్టుగా మనం ఆలోచిద్దాం. ఇది నేపథ్యంగా ఈ మంచి ఉపమానం, మంచి ఎవడ పునాదిగా మీ మనసులో ఉండనివ్వండి. అందుకే అర్థమయ్యేలాగా నేను నాటకీయంగా డ్రామాటిక్ స్టైల్లో ఈ స్టోరీని మీ ముందు ఉంచాను. ఇది మీ మనసులో ఉంచండి. ఇప్పుడు మనం చదివిన, మీరు నేను చదివిన వాక్య భాగానికి వెళదాం. ఆ వాక్య భాగంలో ఒక పెద్ద ఆయన వచ్చి యేసయ్యని ఇట్లా అడిగినాడు, నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవడానికి నేను ఏమి చెయ్యాలి అని అడిగితే యేసుప్రభు ఏదో చెప్పారు. ఆయన స్పందన ఏదో ఉంది. ఆ సంఘటనలో నుంచి మనం కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను మనము నేర్చుకుంటాం. ఈయన గురించి నేను వివరించినప్పుడు మీ మనసులో వీడు మంచోడు అనిపిస్తుందో లేక వీడు చెడ్డోడు అనిపిస్తుందో మీ మనసులోనే ఆలోచన ఉండనివ్వండి.
నేను వివరాలు చెప్పుకుంటూ పోతాను. రండి 22వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు. ప్రియులారా వినండి, ఈ ప్రపంచంలో మరి ముఖ్యంగా మన భారతదేశంలో కొంచెం డబ్బులుంటే చాలు, ఆ డబ్బులతో దేవుని సమీపించవచ్చు అనుకునేటువంటి ఒక అభిప్రాయం, దురభిప్రాయం భారతదేశంలో ఉంటుంది. వినండి చాలా జాగ్రత్తగా, నా డబ్బుతో కొండ మీద కూతనన్నా తెస్తాను, దేవుణ్ణన్నా నేను సమీపిస్తాను. మరి ఆ డబ్బు కలిగిన వాడు అవ్వడానికి ఎవడ బుర్రే కొడతాడో, ఎవడ ముంచుతాడో, ఎట్లాగట్లా మొత్తానికి ధనవంతుడై ఆ దేవునికి ఏదో కానుక పెట్టేస్తే నేను పరలోకం పోతాను అనేటువంటి ఒక దురభిప్రాయం మన భారతదేశంలో చాలామందికి ఉంది. అంతెందుకండి, ఒక సంగతి చెప్తాను. ప్రియులారా, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడే, కానీ కర్ణాటక రాష్ట్రంలో కొన్ని గనులను ఆయన సంపాదించుకొని ఆ గనులు తవ్వుకుంటా ఉన్నాడు. ఆ గనులు తవ్వుకుని ఆయన వృత్తిలో చాలా డబ్బులు గడించాడు. ఆయన గురించి ఫోటోలు కూడా వేశారు. ఏమంటే వాట్సాప్లో కూడా అతని ఫోటోలు పంపించారు. ఏమిటండి అతని సంగతి అంటే, అతని టాయిలెట్ బేసిన్ కూడా బంగారమే, అతను తాగే గ్లాసులు కూడా బంగారమే, అతను కలుపుకునే చెంచాలు స్పూన్లు కూడా బంగారమే, ఇంటి నిండా బంగారమే. ఆ గనుల్లో చాలా బంగారం కూడా దొరికింది ఆయనకి. అంత బంగారం కలిగినటువంటి ఆయన మన రాష్ట్రంలోనే ఒక పుణ్యక్షేత్రానికి అతను ఒక కిరీటం చేసి ఆ దేవుడికి ఇచ్చినాడు. ఎందుకయ్యా ఇచ్చినావు? గాలి జనార్దన్ రెడ్డి అని మనం అడిగినామనుకోండి, పేరు కూడా చెప్పేశానులేండి ఇప్పుడు. ఎందుకయ్యా అంత ఖరీదైన కిరీటం చేసి మా వెంకన్న బాబుకి ఇచ్చినావు నువ్వు అని ఒకవేళ అడిగినామనుకోండి, జనార్దన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటనంటే, దేవునికి నేను బహుమానంగా ఇచ్చాను, దానివల్ల మోక్షం సంపాదించుకుంటాను, దీవెనలు సంపాదించుకుంటాను, ఆశీర్వాదాలు పొందేస్తాను, నేను మోక్షప్రాప్తిని పొందుతానని నేను కానుకిచ్చాను అంటాడు. సరే, మంచిది. ఆయన కిరీటం ఇచ్చినప్పుడు టీవీ వాళ్ళు ఊరుకున్నారా? ఫోటోలు తీసి మనకు టీవీలో చెప్పేశారు. పేపర్లో ఊరుకున్నారా? ఫోటోలు తీసి పేపర్లో రాసేసినారు. గాలి జనార్దన్ రెడ్డికి ఎంత దాతృత్వమో, గాలి జనార్దన్ రెడ్డికి ఎంత భక్తో చూసారా? ఖరీదైన బంగారపు కిరీటం ఈ దేవుడికి బహుమానంగా ఇచ్చారు అని చెప్పి తెగ రాసేశారు. భలే గొప్పలు చెప్పినారు. అదే గాలి జనార్దన్ రెడ్డిని అతనికి వ్యతిరేకమైన ప్రభుత్వం నిలిచినప్పుడు అరెస్ట్ చేసి జైలు పెట్టినారు. నువ్వు అక్రమంగా సంపాదించినావు, గవర్నమెంట్కు చెందినటువంటి, వింటున్నారా ఏమండి, ఈ గనులు కలిగినటువంటి స్థలాన్ని నీవు అక్రమంగా తవ్వేసుకున్నావని జైల్లో పెట్టి చాలా రోజులు ఉంచినారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, వినండి. ఎట్లోగట్లా సంపాదించాడు, దేవునికి ఏదో కిరీటం ఇచ్చి నేను దేవుని సమీపించగలను, దేవుని దగ్గర చేదో తెచ్చుకోగలను అనుకునే దురభిప్రాయంతోనే చేశాడు కదా. లేదా అంత బంగారం కిరీటం వెంకన్న బాబుకి ఇవ్వడం ఎందుకు? ఇది మన భారతదేశంలో ఆస్తి కలిగిన వాళ్ళందరిలో ఉన్న దురభిప్రాయం. ఎట్లోకట్లా సంపాదించేస్తామండి భూమి మీద. ఎవడ బుర్రన్నా కొడతాము, ఎవడు ముంచైనా ముంచేస్తాము, ఎవడు గోతులో కన్నా తోసేస్తాము, ఎవడు నిలబడిన రొగ్గైనా లాగేసి ఆడిని పడగొట్టేస్తాము, మొత్తానికి సంపాదించేస్తాం. మా డబ్బుతో మేము రక్షణ పొందగలము, మా డబ్బుతో మేము దేవుని సమీపించగలము, మా డబ్బుతో మేము పరలోకం చేరగలమనేటువంటి దురభిప్రాయం డబ్బులున్న వాళ్ళందరికీ ఉంది దేశంలో. మీకు ఆ విషయం చెప్పనా? దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే పాపక్షమాపణ, దేవుడిచ్చే మోక్షం అది వరం, ఉచితంగా ఇస్తాడే కానీ నీ దగ్గర లంచాలు తీసుకొని ఇవ్వడది బైబిల్. దేవుడు వినండి ప్రియులారా, లంచగొండే దేవుడు కాదు. ఆయన నీ దగ్గర నుంచి ఏ కిరీటమో లేక నిలువ దోపిడో ఏదో నీ దగ్గర చేయించి నీ దగ్గర లంచం తీసుకొని నీకు మోక్షాన్ని, నీకు రక్షణను ఇచ్చేవాడు కాదు ఈయన. ఆయన ఇచ్చే పాపక్షమాపణ ఉచితం, ఆయన ఇచ్చే మోక్షప్రాప్తి ఉచితం, ఆయన ఇచ్చే రక్షణ కూడా ఉచితమే. ప్రియులారా, మన భారతదేశంలో చాలామంది ధనవంతులకున్న దురభిప్రాయమే బైబిల్ ఉండేటోళ్ళకి కూడా ఉంది, బైబిల్ ఉండేటోళ్ళకి కూడా ఉంది. నేను చూపిస్తాను ఒక సంఘటన, అందరూ కలిసి నాతో రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం
అపోస్తులుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మీ కొరకే చదువుతాను, చూడండి. ఒక మంచి మాట ఇలా రాసి ఉంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వచనం ఇలా ఉంది. అందుకు పేతురు ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏమయ్యా సీమోను, దేవుని వరమును డబ్బులిచ్చుకుంటావా? దేవుణ్ణేమో లంచగొండిని చేస్తావా? మేము సేవిస్తున్న దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు, సిలువలో మనుషులందరి కొరకు ఏమంటే ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు యేసుక్రీస్తు లంచగొండి కాదు. నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు రక్షణ ఇవ్వడానికి, నీ దగ్గర డబ్బులు తీసుకొని పాపక్షమాపణ ఇవ్వడానికి, నీ దగ్గర డబ్బులు తీసుకొని మోక్షప్రాప్తిని ఇవ్వడానికి ఈ బైబిల్ దేవుడు లంచుకుంటోడు కాదయ్యా. ఆయన వరం అంటే ఉచితంగా ఇస్తాడు. అందుకని వరము అంటే బైబిల్లో ప్రియులారా 3 వరాలు ఉన్నాయి నూతన నిబంధనలో. యోహాను సువార్త 4వ వచనం అదేంటనంటే, నేనే దేవుని వరం అని అన్నాడు యేసు. అమ్మ వింటున్నారా? నమ్మవలసిన వారికి 3 వరాలు అంటున్నాను. నమ్మిన వాళ్ళకి ఆత్మ ద్వారా వచ్చే వరాలు చాలా ఉన్నాయి, అది నేను చెప్పడం లేదు. కానీ నమ్మవలసినటువంటి వాళ్ళు, పాప క్షమాపణ పొందవలసిన వాళ్ళు, రక్షింపబడవలసిన వాళ్ళు, యేసుకు దూరంగా ఉండేటువంటి వాళ్ళ కొరకు దేవుని దగ్గర 3 వరాలు ఉన్నాయి. మొదటి వరం యేసే వరం. యోహాను సువార్త 4:10 సమరయ స్త్రీతో యేసయ్య చెప్పాడు, అమ్మా దేవుని వరమును నీకు దాహమునికిమ్మని నీళ్లు అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరుగుంటే ఆయన్నే నీవు అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అన్నాడు. వింటున్నారు ఈ మాట? యేసే దేవుని వరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. యేసు దేవుని వరం, రక్షణ దేవుని వరం. దాని కొరకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఇది ఇచ్చేవి కానే కావు. మరొక మాట మీతో చెప్పనివ్వండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రసంగంలో చెప్పినాడు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొంది మీరు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అన్నాడు. యేసు వరం ఉచితంగా దొరుకుతాడు, రక్షణ వరం ఉచితంగా దొరుకుతుంది, పరిశుద్ధాత్ముడి వరం ఉచితంగా దొరుకుతుంది. దాని కొరకు నువ్వు ఏ మూల్యం చెల్లించనక్కర్లా. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని యేసు నీకు దొరకడు. నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన నీకు రక్షణ ఇవ్వడు. ఆయన నీ దగ్గర డబ్బులు తీసుకొని పరిశుద్ధాత్మని వరం ఇవ్వడు. ఈ గారిడివాడు, ఈ సీమోన్ అనేవాడు పేతురు ముందుకు వచ్చి డబ్బులు పెట్టి వరము నాకివ్వా అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు దేవుని వరమును ద్రవ్యమిచ్చి సంపాదించుకుందని తలంచినందున నీ వెండి నీతో పాటు నశించుగాక అని ఆగలేదు సుమా. పేతురు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతుందిరా. రిపెంట్, మారు మనసు పొందు. నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నావు, మారు మనసు పొందు. ఒకవేళ దేవుడు నిన్ను కనికరిస్తాడేమో. దేవుడు లంచుకుంటూ చేస్తున్నావు, డబ్బులిచ్చి దేవుని వరం పొందుదామనుకుంటున్నావు, ఇది సరైనది కాదు అని పేతురు ముఖం మీదే చెప్పబడేసినాడు. ఇప్పుడు ఇంత మాటలు ఎందుకు చెప్పానంటే, ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులిచ్చి దేవుని సమీపించవచ్చు, డబ్బులతో పాపక్షమాపణ పొందొచ్చు, డబ్బులతో పరలోకం పోవచ్చు అనే డబ్బులు దేవునికి లంచాలుగా ఇచ్చి ఏదో దారిన దేవుని సమీపించవచ్చని మన దేశంలో చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో కూడా సీమోన్ అనేవాడు అట్లనే అనుకున్నాడు. నీ దగ్గర నుంచి లంచము తీసుకొని యేసు అనబడే వరం, రక్షణ అనబడే వరం, పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చే దేవుడైతే కాదు బైబిల్ దేవుడు, వాటిని ఉచితంగానే ప్రసాదిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఇది నీకు ఉచితంగానే అనుగ్రహించబడతాయి. ఇప్పుడు చెప్తాను వినండి. మనం చదివిన భాగంలో అతడు మిగులు ఆస్తి గలవాడు అని చదివామే.
మరి ఇంత ఆస్తి ఉండి నా ఆస్తితో దేవుని సమీపించగలను, ఇంత ఆస్తితో దేవుడిచ్చే రక్షణ పొందగలను, ఇంత ఆస్తితో నేను పరలోక ప్రాప్తి పొందగలను అని ఇతగాడు అనుకోలేదు. అనుకుని ఉండుంటే యేసు దగ్గరకు వచ్చుండేవాడే కాదు. నా ఆస్తితో నేను దేవుని సమీపించగలను, నా ఆస్తితో నేను పాపక్షమాపణ పొందగలను. మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నట్టుగా ఇతగాడు అనుకునే ఉండుంటే ఆయన యేసు దగ్గరకు వచ్చి ఉండేవాడే కాదు. ఇప్పుడు నిత్యజీవం పొందడానికి నన్ను ఏం చేయమంటావు అని అడగడానికి వచ్చాడు అంటే నా ఆస్తి నాకు రక్షణ తెచ్చిపెట్టదని బాగా గ్రహించినాడు. ఎంత మంచోడో మనలో చాలామంది కంటే. మనలో చాలామంది కంటే నా డబ్బు నాకు రక్షణ తెచ్చిపెట్టదు, నా డబ్బుతో నేను దేవుని సమీపించలేనని బాగా ఎరిగినాడనంటే మనలో చాలామంది కంటే చాలా యోగ్యుడే, మంచివాడే అనిపిస్తుంది. నెంబర్ 1 ఈ విషయంలో చాలా మంచివాడు. ఏ విషయంలో? నా ధనము నాకు రక్షణ తెచ్చిపెట్టదు అని గుర్తెరిగిన వాడు మొదటి సంగతి. నెంబర్ 2 రెండవ సంగతి చెప్తాను రండి. రెండవ సంగతి ఇలా రాసి ఉంది, అది లూకాసు సువార్తలో చూపిస్తాను. నాతో రండి ప్రియులారా. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనవుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగాను. ఈ వచనంలో అతను ఎవరిని పరిచయం చేయబడుతున్నాడనంటే అధికారి అని పరిచయం చేయబడుతున్నాడు. మార్కేమో మిగుల ఆస్తిపరుడని రాశాడు, లూకా ఏమో అధికారి అని రాశాడు. ఇక్కడ కూడా కొంచెం ఆగి మనం ఆలోచించాలి. మన దేశంలో కొంతమంది అధికారులు మేము నేరుగా దేవుని సమీపించగలము అని వాళ్ళ అధికారాలతో దేవుని దగ్గర చేరుకోగలుగుతున్నాం అనుకుంటున్నారు. నేను యేసుప్రభు నమ్మకమునుపు మన రాష్ట్రంలో ఒక దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకుందామని పోతేను లైన్లో నిలబెట్టారు. నేను లైన్లోనే ఉన్నాను. ఆ పక్క నుంచి ఎవరో అధికారంట ఆయన నేరుగా పోతున్నాడు, ఎమ్మెల్యే గారంట నేరుగా పోతున్నాడు, ఏమంటే ఎంపీ గారట నేరుగా పోతున్నాడు, కలెక్టర్ గారంట నేరుగానే పోతున్నాడు. మనల్ని మాత్రం క్యూలో నిలబెట్టారు. ఎందుకంటే అతని అధికారి, మనం అడుక్కునే వాళ్ళం. మొత్తానికి లైన్లో అలాగ నిలబడి ఆ గర్భగుడి దగ్గరకు వచ్చి ఆ దేవుని ప్రతిమను చూసి ఏమండి ఏదో అర్చన చేసుకుందామని అంటే అక్కడున్న హోమ్ గార్డెన్ ఎలా అని తోసేశాడు. అతగాడు వస్తే ఏమడిగారు మీరు? మీ పేరేంటి, మీ గోత్రం ఏంటి, మీ వంశం ఏంటి, ఎవరి పేరు మీద అర్చన చెయ్యమంటావు అని వాళ్ళని అడిగావు. వాళ్ళు ఇచ్చిన టెంకాయ తీసుకున్నావు, వాళ్ళు ఇచ్చిన ఏమంటే అట్టిపండు తీసుకున్నావు, వాళ్ళు ఇచ్చిన ఊదిబత్తీలు తీసుకున్నావు, వాళ్ళు ఇచ్చిన ఆర్తకర్పూరం తీసుకున్నావు, వాళ్ళు ఇచ్చిన దక్షిణ తీసుకున్నావు. ఏ పేరు మీద అర్చన చెయ్యమంటే అంత బాగా అర్చన చేశావు. మరి నేను వస్తే గర్భగుడి దగ్గర ఆ సెంట్రీ, ఆ పోలీసోడు, హోంగార్డ్ అని తోసేశాడు. ఎక్కడ శ్రీకాకుళం అండి, ఎక్కడ చిత్తూరు జిల్లా అండి, ఎక్కడ శ్రీకాకుళం అండి, ఎక్కడ చిత్తూరు జిల్లా అండి? యవ్వన ప్రాయములో దైవ దర్శనం చేసుకుందామని వస్తే ఏమంటే ఈయన తిప్పల పడి టిక్కెట్ కట్టుకుని వెళ్తే లైన్ కట్టి నిలబడితే ఈయన తంటాల పడితే తీరా దేవుని దగ్గరకు వచ్చేసారు, తోసేశాడు. వాళ్ళకేమో అట్లా, నాకేమో ఇట్లా, ఇలా ఎందుకుందని అప్పుడే వచ్చింది, బుర్రలో పురుగు తిరిగింది నాకు. అసలు ఈ దేవుడే వాస్తవమైతే ఇక్కడ అర్చన చేసేటువంటి పూజారులే నిజమైన దైవ సేవకులైతే దేవుని దగ్గర డబ్బున్నోడు పేదోడని లేదు, దేవుని దగ్గర అధికారి అనధికారం లేదు, దేవుని దగ్గర అందనాలు ఎక్కినోడు అడుక్కునేవాడులేం లేదు, దేవుని దగ్గర అందరూ సమానమే. ఏమంటే కలెక్టర్ గారు లైన్లో నిలబడండి, ఎమ్మెల్యే గారు లైన్లో నిలబడండి, ఎంపీ గారు లైన్లో నిలబడండి, మీరు రండి, అందరిలాగే పూజ చేసుకొని పొండానాలి కదా. ఏమంటే అధికారికేమో ప్రత్యేకమైన దారి, అడుక్కునే నా బోటు బాపతకేమో ఒక దారి. వాళ్ళకేమో వంశం అడుగుతావు, గోత్రం అడుగుతావు, ఏ పేరు మీద అర్చన చేయమంటావని అడుగుతావు, నాకేమో ఏమంటే తోసేస్తావు అట్లా. ఇంతకీ అక్కడ దేవుడు పక్షపాత లేక అక్కడ పూజారుల పక్షపాతుల?
ఏమో వాళ్ళ మీద అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, కానీ మన మీదే చెప్పుకుందాం. నేనేమనుకుంటున్నానో తెలుసా, ఈ లోకముల అధికారులు మేము దేవుని సమీపించగలము, మేము దేవునికి చాలా దగ్గర మా అధికారముతో అని అనుకుంటున్నారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా, రోమా 3:23 దేవుడు అనుకున్నది. మీకు అర్థమైందో లేదు? దేవుడు అనుకున్నది రోమా 3:23. ఏ భేదమును లేదు. చెప్పండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ అధికారి, నేను అధికారిని అనుకుంటే దేవుడు అంటున్నాడు యూఆర్ ఎ సిన్నర్ అంటున్నాడు. మామూలు సిన్నర్ కాదు, నరకమునకు మాత్రమే పనికొచ్చే పాపాత్ముడి. యూఆర్ హెల్ డిజర్వింగ్ సిన్నర్. నరకమునకు మాత్రమే పనికొచ్చే పాపివి. ఈ లోకంలో ఉన్న అర్చకులు, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అవే తారతమ్యం చూపించవచ్చు, కానీ జీవము గల దేవుని దృష్టిలో అధికారనేవాడు లేడు, అనధికారనేది లేదు. అడుక్కునేవాడని లేదు, అధికారణ అంతకంటే లేదు. ఆయన దృష్టిలో మనుషులందరూ సమానమే. అందుకే రోమా 2:11 ఉంటుంది, దేవునికి పక్షపాతము లేదు. అంతే. సరే, నా పాయింట్ ఏంటనంటే, ఇతగాడు అధికారయుండి కూడా యేసయ్య దగ్గరకు వచ్చాడు అంటే అర్థం, నా అధికారముతో దేవుని సమీపించలేను, నా అధికారముతో నేను రక్షణ పొందలేను, నా అధికారముతో నేను పరలోకం వెళ్ళలేను అని గ్రహించాడు. కాబట్టి యేసు దగ్గరకు వచ్చాడు కదా. ఈ విషయంలో ఇతను చాలా మంచోడు అనిపిస్తుంది మనలో చాలామంది కంటే. వింటున్నారా మీరు? నాకు ధనముంది, నా ధనముతో రక్షణ పొందలేనని వచ్చాడు. నా ధనముతో నేను నిత్య జీవం పొందలేనని వచ్చాడు. నేను అధికారిని, నా అధికారముతో నేను నిత్య జీవం సంపాదించుకోలేనని వచ్చాడు. అంటే ఈ 2 విషయాలలో భలే యోగ్యునిగా కనబడుతున్నాడు ఈ సహోదరుడు. 2 సంగతులు చెప్పాను. రండి, 3వ సంగతి చెప్తాను. మళ్ళీ మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయనంటే యేసు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఆగండి, ఎట్లొస్తున్నాడట? పరిగెత్తుకొని వస్తున్నాడట. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, పరిగెత్తుకుని వస్తున్నాడట. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఇలాగా మన జగన్ గారు వస్తున్నారనుకోండి, మన పరిగెత్తి ఆయన చూడడానికి వెళ్ళాలా, లేదా మనం చూడడానికి ఆయన పరిగెత్తి వస్తాడా? ఇలాంటి డైలాగులు చెప్తే బాగా ఎక్కేస్తాయి బుర్రకి. ఏమంటే మనం ఆయన దగ్గర పరిగెత్తెళ్ళాలా, లేకపోతే ఆయన పరిగెత్తి మన దగ్గరకు వస్తారా? డబ్బులున్నోడెవడు పరిగెత్తి రాడు. ఓదారంగు వస్త్రాలు వేసుకొని వీధి నడిబొడ్డును చేతులు కట్టుకొని హోందాగా నిలబడతారే కానీ పేదోడు పరిగెత్తుకొని వెళ్ళాలి, అవసరాల్లో ఉన్నోడు పరిగెత్తుకొని వెళ్ళాలి, అనధికారులు పరిగెత్తుకొని వెళ్ళాలి. అధికారము కలిగినోడు, ఆస్తి కలిగినోడు పరిగెత్తడు. మరి ఈయనంటి పరిగెడుతున్నాడు? ఈయన పరిగెత్తడం వెనకాల ఉన్న అర్థం ఏంటనంటే, యేసు ఈ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను కలుసుకొని నా లోపల ఉన్న ప్రశ్న, నిత్యజీవం పొందడానికి నన్ను ఏం చేయమంటావు అన్న ప్రశ్నకు జవాబు ఇప్పుడు సంపాదించుకోలేకపోతే మళ్ళీ యేసు నాకు దొరకడేమో అన్నట్టుగా పరిగెడుతున్నాడు. డబ్బు లేక పరిగెత్తలేదు, అధికారం లేక పరిగెత్తలేదు. వెళ్ళిపోతున్న యేసు మళ్ళీ నాకు దొరకడేమో అని పరిగెడుతున్నాడు. అంటే ఇతని సమయము, దాని విలువ బాగా తెలుసు. ఈరోజు మనకు తెలియంది అదే ప్రియులారా. సమయము, దాని విలువ తెలియదు. రక్షించబడ్డానికి వాయిదాలు వేస్తారు. రేపంటారు, మాపంటారు. ఒక పని చేయడానికేమో తరువాత అంటారు, చూద్దామంటారు. వినండి ప్రియమైన స్నేహితులారా, అందుకే యాకోబు ఈ మాట రాశాడు అనిపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీ కొరకు చదువుతాను, చూడండి. 14వ వచనం. యాకోబు 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అందుకే మీరు ఏది చేసినా ప్రభు చిత్తమైతే అనండి అన్నాడు. ఇప్పుడు ప్రత్యేకమైన కూడికలు మేము చేయగలుగుతున్నాం ఈ రోజుల్లో అనలేదు రతన్ రాజ్ అన్న. పైన పెట్టినారు అక్కడ, ఇవ్వండి పాంప్లెట్లో చూడండి ఏం రాసి ఉంటుందో, బోర్డు మీద కాదు. ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమును బట్టి. ఎందుకంటే ఆ రోజు వరకు బతుకుంటామో లేదో మనకే తెలియదు.
ప్రభు చిత్తమును బట్టి, ప్రభు చిత్త ప్రకారము ప్రత్యేకమైన కూడికలు. ఇక్కడ కూడా యాకోబు అదే అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు గనక మీ జీవమే పాటది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మన బ్రతికి ఉండి ఇది చేద్దాము అది చేద్దామని మీరు చెప్పండి అన్నాడు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వినండి. ఇప్పుడు ఈ వ్యక్తి నాకు ఎట్లా అనిపిస్తున్నాడనంటే, మనలో చాలామందికి సమయము దాని విలువ తెలియదు, కానీ ఈయనకి సమయము దాని విలువ చాలా బాగా తెలుసు. అందుకే వెళ్ళిపోతున్న యేసు మళ్ళీ నాకు దొరకడేమని పరిగెడుతున్నాడు. డబ్బు లేక పరిగెత్తలేదు, అధికారం లేక పరిగెత్తలేదు. అతను పరిగెత్తడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనంటే, ఇప్పుడు యేసును నేను చేజార్చుకుంటే నా లోపల ఉన్న ప్రశ్నకు జవాబు చెప్పే దిక్కుమొక్కెవడు లేడు, ఇప్పుడే కలుసుకోవాలి ఆయనను అన్నట్టుగా పరిగెడుతున్నాడు. అమ్మ వింటున్నారా? మారు మనసు పొందడానికి దేవుడు అనుకూల సమయాలు మనకి ఇచ్చినప్పుడు, ప్రార్థించడానికి దేవుడు అనుకూల సమయాలు మనకి ఇచ్చినప్పుడు, ఆయన సంఘములో సభ్యులుగా చేర్చబడి ఆయన కొరకు బ్రతకడానికి ఆయన అనుకూలమైన సమయాలు మనకి ఇచ్చినప్పుడు, మనలో చాలామందిమి దేవుడు మనకి ఇచ్చిన సమయాలను కాలదన్నుకుంటున్నాము, తోలనాడుతున్నాము, కాల రాసేస్తున్నాము. అవసరం లేదు. క్రీస్తునందు ప్రియులారా వినండి, ఈ రోజున రక్షించబడేందుకు దేవుడు సమయాలు ఇస్తే, ప్రార్థన చేయడానికి సమయాలు ఇస్తే, ఆయన సంఘములో సభ్యులుగా చేర్చబడి ఆయన నామఘనత కొరకు జీవించడానికి ఆయన సమయాలు ఇస్తూ ఉంటే, ఈరోజు మన వైఖరి ఏంటో తెలుసా? చూద్దాం, చేద్దాం, రేపు మాపు. కరోనా లాంటిది వచ్చిందంటే శ్మశానంలో ఉంటాం. ఆ రేపు నీ జీవితంలో కనబడకపోవచ్చు. గతించిన సంవత్సరం ఈ రోజులకి ఎట్లున్నామో ఒకసారి ఊహించండి. అక్కడెవరో చచ్చిపోయారంట న్యూస్, ఎక్కడెవరో చచ్చిపోయారంట వాట్సాప్ న్యూస్, అక్కడెవరో చచ్చిపోయారంట న్యూస్, శవాలను ఒక దగ్గర పోగేసేస్తున్నారంటే టీవీలో న్యూస్. ఇవన్నీ చూసి ఎంత ప్యానిక్ అయిపోయామండి. మనమేమైపోతాం అనే భయం. ఇన్ని చూసి కూడా దేవుడిచ్చిన అవకాశాల్లో మార్పు చెందక హృదయాలు రాయి చేసుకొని దేవునికి హృదయాలు ఇవ్వకుండా మిగిలిపోయేవారు చాలామంది ఉండనే ఉంటారు. ఈ రాత్రి అందుకే రతన్ రాజన్న సువార్త గుడికి పెట్టించినాడు. వింటున్నారా? అందుకనే పౌలు ఈ మాట అన్నాడు. 2 కొరింథీ పత్రిక మీ కొరకే చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను ఈ మాట. చూడండి 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించేవాడు, రక్షణ సమయమందు నిన్ను రక్షించేవాడు. ఇదే రక్షించబడ్డానికి అనుకూల సమయం, ఇదే ప్రార్థించడానికి అనుకూల సమయం. నా పాయింట్ ఏంటనంటే, యేసు మార్గం గుండా వెళ్ళిపోతుంటే ఈ డబ్బులున్నోడు, ఈ అధికారం కలిగిన వాడు ఎందుకు పరిగెత్తుతున్నాడంటే సమయము దాని విలువ అతనికి తెలుసు. అందుకే అన్నాను, ఇక్కడ కూర్చున్న మనందరిలో కంటే ఆయన చాలా గొప్పవాడే అని. ఇప్పుడు 3 విషయాల్లో చాలా గొప్పోడుగా ఉన్నాడు. మొదటి మాట, నా ధనముతో నేను పరలోక ప్రాప్తిని పొందలేను. 2వ మాట, నా అధికారముతో నేను పరలోక ప్రాప్తిని సంపాదించుకోలేను, రక్షణ పొందలేను. 3వ మాట, యేసయ్య ఈ మార్గం గుండా పోతున్నాడు, మళ్ళీ దొరకడేమో అని పరిగెత్తడంలో సమయపాలన కలిగిన వాడు. 3 విషయాలలో ఎంత యోగ్యమైన వ్యక్తో చెప్పలేము. 4వ సంగతి చెప్తాను రండి. మళ్ళీ మార్క్స్ వార్త మళ్ళీ 10వ అధ్యాయం. నోట్ చేయండి ప్రతిదీ, ఇవ్వండి, గమనించండి, ప్రతి దాన్ని మనసులో పెట్టుకోండి. మార్క్స్ వార్త మళ్ళీ 10వ అధ్యాయంలో 17వ వచనమే ఇలా ఉంది. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళున్నట్ట. ఆయన ఎదుట మోకాళ్ళున్నాడట. ఒక అధికారి, ఒక మిగుల ఆస్తి కలిగిన వాడు నడి రోడ్డు మీద యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఆయన ముందు మోకరించాడేంటి? ఆ రోజుల్లో యేసు ప్రభుకేమీ పెద్ద గొప్ప మంచి పేరేమీ లేదు. యేసును చూసి ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఈయన దెయ్యాలకు అధిపతి బెల్జెబూలు అంటున్నాడు. మరి ఒకడు అదే యేసును చూసి ఏమంటున్నాడో తెలుసిన? ఈయన సమరయుడు, ఈ పాపులతో శంకరులతో కూర్చొని భోజనాలు చేస్తుంటాడు.
మరొకడు చూసి అంటాడు, ఏవేవో మాట్లాడతాడని, పిచ్చి పట్టినోడండి అన్నారు. మరికొంతమంది అన్నారు, ఏమన్నారు తెలుసా, మాకు తండ్రి అబ్రాహాం ఉన్నాడు, నీ తండ్రి ఎవరో నీకు పెద్ద తెలిసినట్టు, మాకు తండ్రి అబ్రహాము, నువ్వు ఎవడకు పుట్టావో అన్నట్టుగా మాట్లాడారు. అమ్మ ఆలకిస్తున్నారు కదూ. ఇలాంటి వ్యక్తి ముందు మోకరించడం ఏంటండి? దెయ్యాలకు అధిపతని ఒకడంటే, పిచ్చి పట్టినోడని ఒకడంటే, తిండిపోతూ త్రాగుపోతాను ఒకడంటే, సమరయుడని ఒకడంటే, నీ తండ్రి ఎవరో చెప్పలేవని ఒకడంటే, అలాంటి అవమానకరమైన ఎవడి స్థితిని అనుభవిస్తున్న ఆ యేసు ముందు నడి రోడ్డు మీద మోకరిస్తే ఏమి దీని అర్థం అంటే, వినండి ప్రియుడు, నాకు హృదయంలో ఆయన గురించి ఏదో గ్రహింపు వచ్చింది. ఎవడు ఏమనుకుంటే నాకేం గాను, నేను మోకరించాల్సిందే ఆయన ముందు. అవ్వా 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 నువ్వేంట్రా అధికారమే మోకరించావు అనే మనుషులుంటారు, నాకు తెలుసు. నిధుల ఆస్తి కలిగిన వాడివి, నీకేమొచ్చిందిరా ఈ మాయిదారు గుణం, ఆయన ముందు మోకరించావేంట్రా, అతను సమరయుడురా, సొంకరలో పాపులతో కూర్చుంటాడు, దెయ్యాలతో కార్యాలు చేస్తాడు, పిచ్చి పట్టినోడు, అతని ముందు మోకరించావేంట్రా అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది. ఎవడేమనుకుంటే నాకేంటండి, ఆయనేంటో నాకు అర్థమైందని మోకరించడంలో అతని దీనత్వం కనబడుతున్నది, గ్రహింపులోంచి వచ్చిన దీనత్వం. ఈ రోజున ప్రభువుని నమ్ముకోండమ్మా, మారు మనసు పొందండమ్మా, బాప్తీసం పొందండి తల్లి, దేవుని గారు బ్రతకండి అంటే మా చుట్టాలండి ఏమనుకుంటారో, మమ్మల్ని వెలేస్తారేమో. వెలియడం కాదు, వీళ్ళకి పేరంటానికి పిలవరని ఏడుపంట ఈ అమ్మలక్కలకి. దేనికి పిలవరంట? పేరంటానికి పిలవరంట. పేరంటానికి పిలిస్తే ఏం పెడతారు తల్లి? ఒక తమలపాకు, అందులో ఒక అంటిపండు, అందులో ఒక చెక్క, దాని మీద ₹1 బిళ్ళ. ఇంతకంటే ఏమొచ్చుద్ది? ఆకు చెక్క అంటిపండు అప్పుడే తినేస్తావు, ఇక మిగిలిందేంటి? ₹1 బిళ్ళ. ఈ ₹1 బిళ్ళ సంపాదించుకునే పేరంటానికి యేసు ప్రభు నమ్మితే బొట్టు ఉండదు కనుక పిలవరు కాబట్టి, అందుకే ప్రభుని నమ్మడానికి వెనకేస్తున్నావే. నువ్వేమి సంపాదించుకోవాలని వెనకేస్తున్నావు? ₹1 బిళ్ళ. ఈ ₹1 బిళ్ళ సంపాదించుకో, చచ్చాక నీ మీద శృతం వచ్చి. మరి దేనికి ఆ బిళ్ళలు? మరి ₹1 బిళ్ళ. ఈరోజు అడుక్కునోడికి వేయండి ₹1 బిళ్ళ, చూద్దాం ఏమంటాడు. రోడ్డు మీద అడుక్కునేవాడికి ₹1 బిళ్ళ వేయండి భిక్షం, ఏమంటాడో చూద్దురు కానీ మీరే. అడుక్కునోడు కూడా చేదరించుకొని ₹1 బిళ్ళ కొరకు ₹1 అంత బొట్టు పెట్టేసుకొని, పేరంటానికి నేను వెళ్ళాలి కాబట్టి యేసు నమ్ముకుంటే నన్ను పేరంటానికి పిలవరని కక్కుర్తి పడుతున్నావే. ఆకు చెక్క అంటిపండమ్మా, ఆకు చెక్క అంటిపండు కావాలి, దాని మీదేమో ₹1 బిళ్ళ కావాలి. దీని కొరకు కక్కుర్తిపడి జీవము గల దేవుని నమ్ముకొని పాపక్షమాపణ పొంది నీతిమంతురాలుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసురాలు అవ్వడం నువ్వు వెనకాడుతున్నావనంటే, వినండి, ఆయన గురించి గ్రహింపు రావడం లేదు నీకు. అందుకే దీన మనసుతో ఆయన ముందు మోకరించలేకపోతున్నావు. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఎవడు ఎన్ననుకున్నా కానీ ఎవడూ నిన్ను పాపం నుంచి విడిపించగలిగిన వాడు లేడు, నిన్ను పరలోకములో చేర్చగలిగిన వాడెవడూ లేడు. అందుకనే 49వ కీర్తన 7-9 వచనాల్లో భక్తుడు అన్నాడు, ఎవడనో ఏ విధము చేతనో తన సహోదరుని విమోచింపలేడు, వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తమై దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాడి విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. ఎవడూ మనల్ని విమోచించలేడు, నీ బంధువులు విమోచించలేరు. ఈ విషయం ఎరగక ప్రియులారా, దేన మనస్సుతో యేసు ముందుకు మోకరించి రావలసినటువంటి మనం ఎందుకో వెనుకాడుతున్నాము. సరే, మన సంగతి తట్టి పెట్టండి, ఇతగాడి సంగతి చూడండి. అందరూ చూస్తుంటుండగా నడి రోడ్డు మీద యేసయ్య మీద సరైనటువంటి అవగాహన లేని ఆ ప్రజల మధ్య ఆయన మోకరించడంలో మనకేమర్థమవుతుందో తెలుసా ప్రియులారా? అతను దీన మనస్సు కలిగిన వాడు, ఈ విషయంలో కూడా యోగ్యుడే అనిపిస్తున్నది. ఇది 4వ సంగతి. వింటున్నారు కదా ఈ మాట? నేను ధనవంతుడును, నా ధనము రక్షణ తెచ్చిపెట్టని తెలుసుకొని వచ్చాడు, మంచోడు. నేను అధికారిని, నా అధికారము నాకు పాపక్షమాపణ తెచ్చిపెట్టదు ఎరిగేసే దగ్గరకు వచ్చాడు, భలే మంచోడు.
యేసయ్య మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు, నేను పరిగెత్తన్నా కలుసుకోవాలి, మరొక అవకాశం నాకు దొరకదని సమయపాలన కలిగిన వాడు, చాలా మంచోడు. అందరూ చూస్తుంటుండగానే అందరూ తోలనాడిన యేసు ముందు మోకరించడంలో భలే దీన మనసు కలిగిన వాడు, ఈ విషయంలో కూడా చాలా మంచోడు. 4 సంగతుల్లో మనందరికంటే చాలా యోగ్యుడు అనిపిస్తున్నాడు. 5వ సంగతి చెప్తాను రండి. ఏముంది 5వ సంగతి? మార్క్స్ సువార్త 10లో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది: సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చెయ్యుదును అని అడిగాడు. యేసయ్యను సద్బోధకుడా అని సంబోధించాడు. దానికి యేసు ప్రభు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. చూడండి 18 వచనంలో ఏముందో: యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు, సద్బోధకుడు కాదు. దేవుడొక్కడే. మరి నువ్వు నా దేవునికి అంగీకరిస్తున్నావా అన్నట్టుగా దేవుడొక్కడే సద్బోధకుడు, సత్పురుషుడు. నా సద్బోధకుడు అని ఎట్లా సంబోధిస్తున్నావు? నువ్వు నిజంగానే గ్రహించే ఈ సంబోధన ఇస్తున్నావనంటే దానికి వాడు వేరొక మాట చెప్పలేదనంటే ఎక్కడో వాడి లోపల ఈయన దేవుడు, ఈయన సద్బోధకుడు అన్న చిన్న ఒప్పింపు ఎక్కడో లోపలుంది. యేసును గూర్చిన ఒక అండర్స్టాండింగ్, ఒక గ్రహింపుతోనే యేసు ముందు మోకరించినాడు. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఈ రోజున యేసు ప్రభు గురించి ఇన్ని మాటలు వింటూ కూడా ఆయన గురించి సరైన గ్రహింపులోకి రాలేకపోతున్నావు. ఆ నోట ఈ నోట యేసును గూర్చిన మాట విని ఒక గ్రహింపుకొచ్చి సద్బోధకుడా అని సంబోధిస్తున్నాడు. మనకి ఈ మాట బాగా తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసును ఎరుగుట నిత్య జీవం. యేసును ఎరగటంలో నిత్య జీవం వస్తుంది. మరి ఎరిగొచ్చాడు, కానీ ప్రియులారా ఆ నిత్య జీవం ఎలాగొస్తుందో గ్రహింపు రాలేదు. కానీ యేసును గురించి కొంత గ్రహింపు వచ్చి సద్బోధకుడా అండంలో ప్రియులారా మనందరికంటే ఈయన ఈ విషయంలో కూడా గొప్పవాడనే చెప్పాలి. మన సంవత్సరాల తరబడి సేవకుల దగ్గర నుంచి ప్రసంగాలు వింటున్నా ఆ యేసును గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన ఇంకా రావటం లేదు. యేసయ్య అంటే ఏమర్థమైనాడమ్మా అంటే, ఈవిడ జబ్బులు తగ్గించడానికి వచ్చిన సంచి డాక్టర్ ఈవిడ గారికి. యేసుప్రభు గురించి ఏమర్థమైంది బాబు అంటే, ఈయన అప్పులు తెచ్చడానికి యేసుప్రభు ఒక బ్యాంక్ క్యాషియర్ ఇతగాడికి. యేసుప్రభుని గురించి నీకేమర్థమైందే తల్లి అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండే బంట్రోతు నాకు యేసు ఎప్పుడూ తోడుగుంటాడు. ఇదేనా అండి యేసయ్య వ్యక్తిత్వం? నీ జబ్బులు తగ్గించేదానికి, నీ అప్పులు తీర్చేదానికి, నీకేదో కాపలా కాసి ఇవ్వండి కాపలాదారుడు ఉండడానికి అందుకొరకే యేసు ప్రభు వచ్చాడా? ఆయన ఔన్నత్యం ఒక సంచి డాక్టర్తో సమానం చేస్తామా? ఆయన గొప్పతనం ఒక బ్యాంక్ క్యాషియర్తో సమానం చేస్తామా? ఆయన యొక్క వినడు వైభవాన్ని వినడు కాపలాదారుడితో సమానం చేస్తామా? ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసయ్య గురించి ఏమర్థమైందంటే, ఏమంటే జబ్బు తగ్గింది, అప్పు తీరింది, దేవుడు తోడై ఉన్నాడు. జబ్బు తగ్గింది, అప్పు తీరింది, మాకు దేవుడు అందుకే నమ్ముకున్నాం. ఆయన దేవుడు గనుక దేవుడిని నమ్మినాం. దేవుడు అనడానికి సరిపడా లక్షణాలు యేసులోనే ఉన్నాయి కనుక నమ్మినామండి. మాకు అర్థమైపోయింది ఆయనలో దైవత్వం అని. ఏమంటే గట్టిగా చెప్పలేక ఎందుకు నమ్మినామంటే ముక్కుసీముడు తగ్గిందట. ఈవిడ గారికి ముక్కుసీముడు తగ్గింది, ఇతగాడికేం గుచ్చుకున్న ముళ్ళు వచ్చేసిందంట. ప్రియులారా, ఎందుకో ఈ చవకబారు చిల్లర విశ్వాసం ఏమంటే ఈరోజు క్రైస్తవుల్లో కనబడుతుంది. కానీ ఇతగాడికి వచ్చి అభినందించాల్సింది ఎందుకు అని అంటే, వినడు సద్బోధకుడా అని సంబోధించడంలో యేసును గూర్చిన కొంతమేరకు అవగాహనే పొందినవాడు. అందుకే అన్నాను మనలో చాలామంది కంటే అతను యోగ్యుడే అని. ఎన్ని విషయాలు వచ్చాయి? 5 విషయాలు వచ్చినాయి. 6వ విషయం చెప్తాను చూడండి. 6వ విషయం ఏంటంటే 17వ వచనం అంటాడు, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యుదును అని అడిగాడు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తాయంటే, కరోనాలో ఎక్కువ మంది చచ్చిపోయినప్పుడు చాలామందికి వచ్చింది ఈ ప్రశ్న.
మన కళ్ళ ముందు మన స్నేహితులు, మన కళ్ళ ముందు మన బంధువులు, మన కళ్ళ ముందు మన ప్రియమైన వాళ్ళు అలాగ వెళ్ళిపోతుంటే చచ్చాక నేనేమవుతాను అన్న ప్రశ్న వస్తుంది. అంతవరకు కరోనా తగ్గిపోయిన తర్వాత భయం ఎక్కడుందండి? ఏది మూతికి మాస్కులేవి? ఒక్క మాస్క్ కనబడుతుంది నాకు ఇక్కడ, మూడు కనబడుతుంది, 4. మనం అప్పుడే మాస్క్ వదిలేసాం, ఎందుకంటే కరోనా మనకేమీ చేయలేదన్నట్టు. 4th వేవ్ వచ్చేస్తుందంట మళ్ళీ. ఏమో అదేం చేస్తుందో ఏమో తర్వాత సంగతి. కానీ ఈ రోజున ప్రియులారా వినండి, మరణమును గూర్చిన భయం, మరణము తరువాత మనుగడ గూర్చిన ఆలోచన కొన్ని మరణాలు చూస్తేనే వస్తూ ఉంటుంది. బహుశా ఈ అధికారి, ఈ ధనవంతుని యొక్క స్నేహితులు ఎవరో చచ్చిపోతున్నారు, వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతారు? వీళ్ళు దేవుని రాజ్యానికి వెళతారా, నిత్య జీవానికే వెళతారా? మరి నేను చచ్చిపోతే నేను మట్టికి మట్టి అయిపోయిన తర్వాత నేను నిత్య జీవానికే వెళతానా అన్న ఆలోచన వచ్చిందేమో. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసున్నగుటకు నేనేమి చెయ్యాలి? ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, ఇతగాడి మనసులో మెదిలింది మంచి ప్రశ్న. ఏమడగడానికి వచ్చాడు? యేసు ప్రభువా, నేను ఇప్పటికే మిగులు ఆస్తి కలిగిన వాడిని, ఈ ఆస్తిని పిల్లలు పెట్టించి నేను ఇంకొంచెం ఆస్తి పెంచుకొని మరి గొప్ప ఆస్తి పరుణ్ణి ఎలాగవ్వగలను చెప్పు అని ఆస్తి కొరకు రాలేదు ఈయన. ఇప్పటికే ఒక చిన్న అధికారం ఉంది, ఈ అధికారం నుంచి ఇంకొంచెం పెద్ద అధికారులు ఎట్లా సంపాదించుకోవచ్చని అధికారం కొరకు అడగడానికి రాలేదు. నా స్నేహితులు, నా చుట్టూన్నోళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు, అది నేను చూస్తున్నాను, నేను చనిపోతాను, నేను మరణం తర్వాత నా మనుగడేంటి? నేను నిత్యజీవం పొందగలుగుతానా, దేవుని సమీపించగలుగుతానని ఒక మంచి ప్రశ్నతోనే వచ్చాడు. అందుకే మళ్ళీ అంటున్నాను, ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కంటే ఇతను చాలా గొప్పోడు. అవునా కదా? చెప్పండి. యేసయ్య దగ్గరకు వచ్చి మీకేం ప్రశ్నలు ఉన్నాయో అడగండి, మీకేం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అన్నాడు అనుకోండి, యేసయ్యని చెప్పేస్తాం మనం ఇక్కడ. నాకు అది కావాలి, ఇది కావాలి, మన సుఖాలు, మన గౌరవాలు, మన గొప్పల కొరకు, మన డబ్బు కొరకు ఎన్ని కోరికలు కోరేసి ఉండే వాళ్ళము. అందుకే అన్నాను, మనలో చాలామంది కంటే ఇతగాడు చాలా యోగ్యుడు. మంచి ప్రశ్నతో ప్రభువుని కలుసుకున్నాడు. ఎన్ని విషయాల్లో బాగున్నాడు ఈయన? 6 విషయాల్లో బాగున్నాడు. వింటున్నారా మీరు విషయాన్ని? సరే, 7వ సంగతి చెప్తాను, వినండి. వెంటనే యేసు ప్రభువారు స్పందించన్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నారు. చదువుతున్నాను చూడండి, 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని నైతిక నియమాలు, చట్టాలు యేసు ప్రభు చెప్పి ఇవన్నీ పాటించు అన్నారు. అనగానే అతను ఏమాత్రం బెరుకు లేకుండా, బెసగకుండా, భయం లేకుండా ఏమి జవాబిచ్చినాడండి మహానుభావుడు. చూడండి, చదువుతున్నాను 20వ వచనంలో. అందుకతడు బోధకుడా, బాల్యము నుంచి ఇవన్నీ చెప్పండి అనుసరించుచునే ఉన్నాను. బాల్యము నుంచి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. ఇవన్నీ ఒకవేళ అబద్ధమై ఉంటే, వీడు చెప్పిన జవాబు అబద్ధమై ఉంటే యేసుప్రభు ఏమనాలి? ఇక్కడ ఉన్నారా లేదా? ఇతగాడు చెప్పిన జవాబు అబద్ధమై ఉంటే యేసుప్రభు ఏమనాలి? ఏటిగవరం పెట్టాలి, మళ్ళీ మెత్తగా ఉన్నారు. చెప్పండి, ఏమనాలి యేసుప్రభు ఇవన్నీ అబద్ధమై ఉంటే? సరేలే, శ్రీకాకుళం వాడు చెప్తాడు మరి. ఇవన్నీ అతను ఇచ్చిన జవాబు అబద్ధమై ఉంటే యేసుప్రభు వారు ఏమనాలో తెలుసా? కళ్ళు కొంచెం పెద్దగా చేసి, యూ ఫెలో షట్ అప్, నోర్మై, ఎవరితో అబద్ధాలు ఆడతావు నువ్వు? హెబ్రీ పత్రిక 4:13 ప్రకారం ఏమండి, నా దృష్టికి మరుగైనది ఏదైనా ఉందా? నువ్వు ఎవరికి లెక్క అప్పగించవలసి ఉందో ఆయన దృష్టికి ఏది మరుగులేక సమస్తమును తేటగా ఉన్నాయి. నీ అంతరంగము తెలుసు, నీ బాహ్యము తెలుసు. నర్మి, అబద్ధం ఆడతావా అనాలి. ఇవన్నీ అబద్ధమై ఉంటే, ఆయన ఇచ్చే జవాబు అబద్ధమై ఉంటే నాకు బలి విడ్డూరం అండి. నేను బాల్యము నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అంటే యేసుప్రభు వారు అబద్ధం ఆడుతున్నావు అనలేకపోయాడు.
నోర్మై అని అనలేకపోయాడు. నన్నే మోసగిద్దామనుకుంటున్నామని అనలేకపోయాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ఇతని బాల్యం నుంచి ఇవన్నీ నెరవేరుస్తున్న మంచి మోరల్ మ్యాన్, నైతిక పరుడు. మరి ఇంత నైతిక విలువలు కలిగిన వాడు, ఇలాగా నీతిగా ఉన్నవాడు మళ్ళీ యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, నేను అనుకుంటాను ఆయన యెషయా గ్రంథంలో 64 అధ్యాయం 6వ వచనం చదివాడేమో అనిపిస్తుంది నాకు. చదువుతాను చూడండి ఈ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. ఏముందో తెలుసు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఏమి గ్రహించినాడు ఇతగాడనంటే, నేను నీతిగా ఉన్న మాట నిజమే. చిన్నప్పటి నుంచి నేను ఎవరిని చంపలా, ఎవరితో వ్యభిచారం చేయలా, ఎవరిది దొంగిలించలా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పలా, తల్లిదండ్రులను బాగా గౌరవించాను, ఎవరిని మోసం చేయలేదు. కానీ నా నీతి క్రియలు నా దృష్టికి గొప్పవైతే అవ్వచ్చు, కానీ ఆ దేవుని దృష్టిలో అవి మురికి పీలికలు. ఇంగ్లీష్లో ఉంటుంది, అవర్ రైచియస్నెస్ ఈజ్ లుక్స్ లైక్ ఎ ఫిల్తీ ర్యాగ్స్ అన్నాడు. ఫిల్తీ ర్యాగ్స్ అంటే అక్కడ ఉపయోగించిన భాషాభావం ఏంటో తెలుసా ప్రియులారా? మన అక్కలు, మన చెల్లాయిలు, మన అమ్మలు, లేక మన జీవిత భాగస్వాములు ఆడవాళ్లకు నెలకొక మారు నెలసరి వస్తుంది. ఆ నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావం అవుతుంది. ఆ రక్తస్రావం అయినప్పుడు కొన్ని గుడ్డలతో వారి బట్టలు కాపాడుకోవడానికి కొన్ని గుడ్డలను వారు ఉపయోగించుకుంటారు. కనుక మనుషుని యొక్క నీతి క్రియలు దేవుడి వాక్యం ఆ గుడ్డలతో పోలుస్తుంది. కొంతమంది అనుకోండి, మేము ఎంత నీతిమంతులమో, మేము ఎంత నీతిగా ఉంటామో. నీ నీతి, నీ స్వనీతి దేవుని దృష్టిలో వినండి, ఆడవాళ్ళు నెలసరి దినముల్లో వాడేటువంటి మురికి పీలికలతో సమానం. నీ స్వనీతి దేవుని దృష్టిలో అంతే. నేను కొంచెం వివరణ ఇవ్వాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. కొంచెం విషయాన్ని గమనిస్తారని చెప్పాను ఈ మాట. దేవుని దృష్టిలో మన నీతంత మురికిగా ఉంటే, మురికి పీలికలుగా ఉంటే, మేము ఎంత నీతిగా ఉంటాం, మేము అంత నీతిగా ఉంటామని భుజాలు ఎగరేసి ఎవడ జబ్బ ఆడే చర్చుకుంటున్నాడేంటి? నువ్వు ఎంత నీతిమంతుడివైనా నీ సంగతి చెప్తాను వినండి. కుండ నిండా మంచి పాలే వేశాం, కొత్త కుండ ఏదో ఇప్పుడే కొంచెం వాడుకుంటున్నాము, ఇప్పుడేమో పితికిన పాలని కుండ నిండా ఇప్పుడే పితికిన పాలన్నీ వేసాము. కొద్దిసేపు అయినప్పుడు చూస్తే పాలన్నీ విరిగిపోయాయి. పాలన్నీ విరిగిపోయాయి, ఇప్పుడే పితికిన పాలు వేశాంగా అంటే ఆ ఇంటామె చెప్తుంది, అన్నయ్య గారు మీరు పితికిన పాలు వేశారు ఈ కొండలో, అందులో ఏమీ డౌట్ లేదు, కానీ ఇదివరకు మేము దీన్ని మజ్జిగ కొండగా, పెరుగు కొండగా వాడుతున్నాము, కడుగుతున్నాము, కానీ ఎక్కడో ఒక చిన్న మజ్జిగ బెల్ల ఉండిపోయి ఉంటుందయ్యా. నువ్వు వేసిన మంచి పాలన్నీ కూడా ఏమైపోయినాయి? మాట్లాడండిరా, విరిగిపోయినాయి. మనం ఎంత నీతి క్రియలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఇవన్నీ మంచి పితికిన పాలు లాంటివైనా మన జీవితంలో మజ్జిగ పిల్ల లాంటి పాప స్వభావం ఉంది చూడండి. ఆ నీతి క్రియలన్నిటినీ, ఆ మంచి పాలన్నీ ఇరిపేస్తుంది. అది తెలియక మేము ఎంత నీతిమంతులమో అనుకుంటున్నాం మనం. లేదక్క, లేదు చెల్లెలా, లేదు అన్నదమ్ములారా, వినండి, మన నీతి క్రియలు పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానంగా ఉన్నాయి. ఇతగాడది గమనించి నా నీతితో నేను దేవుని రాజ్యం చేరలేనని వచ్చాడు అంటే మీరే చెప్పండి, మంచోడందామా చెడ్డోడందామా? ఏంటి మాటలు రావడం లేదు? చాలా మంచోడు, ఉత్తి మంచోడు కాదు. ఇప్పటికి మనం 7 సంగతులు చూసాం. ఏ విషయంలో ఇతని దగ్గర లోపం ఉంది చెప్పండి? ధనవంతుడయ్యుండి నా ధనముతో పరలోకం పోలేని అనుకుని వచ్చాడు. అధికారయ్యుండి నా అధికారంతో పరలోకం పోగలను అనుకోలేదు. అందుకే యేసు దగ్గరకు వచ్చాడు. సమయం యొక్క విలువను ఎరిగాడు, యేసు యొక్క ఔన్నత్యాన్ని ఎరిగాడు, యేసు ముందు దీన మనసు కనిపరిచాడు. యేసు దగ్గరకు వచ్చినప్పుడు సరైన ప్రశ్నతోనే వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు యేసు ముందు నా నీతి పరలోక రాజ్యం చేర్చదు అని యేసు ముందు నిలబడడంలో 7 విషయాలలో అతను చాలా బాగున్నాడు. అలాంటి ఆయన
మనకి ఏటిగవరంపేటలో కనబడితే మనం ఏమంటాం, శబాష్ నీలాంటోడు ఎవడున్నాడురా, నీకు కాకపోతే పరలోకం ఎవడికొచ్చుద్ది, నువ్వు ఇక్కడ పుట్టుకొని చావగానే అక్కడ చటుక్కుని పరలోక తలుపులు తెరవడిపోతాయి, పరలోకం నువ్వు వెళ్ళిపోతావు, శబాష్ అని మన జబ్బలు చరిచేసి వాళ్ళం. నీలాంటోడు కాకపోతే పరలోకం ఇంకెవడికి వస్తుందిరా, 7 విషయాల్లో ఎంత యోగ్యమైన మనసున్న వాడువరా సహోదరుడా, నీదే పరలోకం అని ఉండే వాళ్ళమేమో. కానీ విడ్డూరం ఏంటో కానీ ఏసా మాట అనలా, ఆడు జబ్బా చరవలేదు, శబాసం లేదు, నీకు పరలోకం వస్తుందని లేదు. ఏమన్నాడు చెప్తాను వినండి, 3 మంచి మాటలు. అందులో మొదటి మాట చదువుతున్నాను చూడండి, 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకములో నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. వింటున్నారా ప్రియులారా? మొదటి విషయం ఏంటో తెలుసా, ఇలాంటి వ్యక్తిని యేసంట చూచాడట. అదేంటండి, ఎంతవరకు కళ్ళు మూసుకొని మాట్లాడాడు యేసు ప్రభు, చూడడం ఏంటి ఇప్పుడే? ఇంతవరకు కళ్ళు మూసుకుని మాట్లాడినారా యేసు ప్రభు వారు? యేసు అతనిని చూచి అంటే ఏమి దీని అర్థం చెప్తాను వినండి ప్రియులారా. ఇంతవరకు చూస్తున్నాడు, కానీ చూపేంటో తెలుసా, హలో లుక్ ఎట్ మీ, నా వైపు చూడు అన్నట్టుగా. ఎందుకో తెలిసిన, క్రైస్తవ భక్తి చూపుతో మొదలవుతుంది. బూదిగంత నివాసులారా చెప్పండి, నా వైపు చూచి రక్షణ పొందండి. యేసు అతని వైపు చూచి తన వైపు చూడమని అతను చూపుని డ్రా చేస్తున్నాడు. ఇలా చెప్తాను వినండి. ఆ శిలువ మీద వేలాడినటువంటి 2 దొంగల్లో ఒక దొంగ, యేసు నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మంచి ప్రార్థన చేసే ముందు ఎటువైపు చూశాడో తెలుసా? యేసు వైపే చూచాడు. వాడు ఆయనను చూచి ఎప్పుడైతే చూచాడో లోపల భయభక్తులు వచ్చినాయి. అందుకనే దావీదు రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. 25వ కీర్తన 12వ చరణంలో ఉంటుంది. ఈ దొంగోడికి ఎంత మంచి ప్రేరణ అక్కడి నుంచి వచ్చిందండి. ఓ అక్క వింటున్నారా? ఈ దొంగోడికి, ఈ నేరస్తుడికి ఎంత మంచి ప్రార్థన ఎలా వచ్చిందండి? అది రావడానికి గల కారణం దేవుని చేత బోధించబడ్డాడు. అలా బోధించబడ్డానికి గల కారణం దేవుని యందల భయభక్తులు వచ్చినాయి. దేవుని యందల భయభక్తులు రావడానికి కారణం యేసు వైపు చూచాడు. అందుకని యేసు వాడి వైపు చూస్తున్నాడు, వాని చూపులు డ్రా చేయడానికి. రెండో సంగతి ఏంటో తెలుసు, అతన్ని ప్రేమించాడంట. వినండి, డబ్బులున్నాడని ప్రేమించాడా, అధికారం గలవాడని ప్రేమించాడా, తన కాళ్ళ ముందు మోకరించాడని ప్రేమించాడా, తన సద్బోధకుడని ప్రేమించాడా? ఏమని ప్రేమించాడు యేసు? నేను చెప్పిన ఈ కారణాలను బట్టి కానీ యేసు ప్రేమించుంటే ప్రియులారా అసలు ఈ భాగమే మనం ధ్యానం చేయనక్కర్లా. ఎందుకో తెలుసా ప్రియులారా, మన ఆస్తిని బట్టి, మన అధికారాలు బట్టి, మన వినయమును బట్టి, లేక మన జీవిత తీరుతెన్నులను బట్టి యేసు మనల్ని ప్రేమించేవాడు కాదు. ఆయన స్వభావమే ప్రేమ. నువ్వు ఎట్లాంటి వాడవైనా, నువ్వు ఎట్లాంటి దానివైనా, నువ్వు పాపివని ఆయనకు తెలుసు. ఆయన పాపుల ప్రేమికుడు, అందుకే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇతగాడు కూడా అధికారే, ఆస్తి గలవాడే, మంచోడే, మోకరిచ్చినోడే, మంచి ప్రసిద్ధి వచ్చినోడే, యేసును గుర్తించినోడే, నీతిమంతుడే. కానీ వీటిని బట్టి యేసు ప్రేమించలేదు. వాడు పాపిని ప్రభువు ప్రేమించాడు. వారిని చూచి వారిని ప్రేమించినోడు కొదువులు చెప్తాడు. వింటున్నారా? ప్రేమించిన వాడు కొదువులు చెప్తాడు, ద్వేషించిన వాడు తెగ పొగుడుతుంటాడు. మన కీడు చేసేవాడు పొగుడుతుంటాడు, మన ప్రేమించేవాడు మన లోట్లు చెప్తాడు. మనకు ఎవరి మాట ఇష్టమో చెప్పండి? పొగిడేవాడి మాట. అందుకే మన తెలుగు సామెత ఉంది కదా, కూరక తాలింపు, బట్టక జాడింపు, తెలుగోడికి పొగిడింపు. లేకపోతే బతకలేరుగా తెలుగు మందా? కూరక తాలింపు, బట్టక జాడింపు, తెలుగోడికి పొగిడింపు. మన పొగుడుతుంటే పొంగిపోతాం, కానీ మనకు తెలియదు పొగిడినోడు మొలం చెట్టు ఎక్కిస్తున్నాడు, మన పైనుంచి అది ఇరిగిపోద్ది, కింద పడితే నడ్డి జారిపోద్దని తెలియక ఎంత బాగా పొగుడుతున్నాడు, నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత ప్రేమ అనుకుంటున్నావు. నేను పొగిడినోడు నిన్ను ముంచేస్తాడు, నేను ప్రేమించినోడు నీ లోటులు చెప్తాడు.
అమ్మ అర్థమవుతున్నారా? నేను ప్రేమించేవాడు నిన్ను గాయం చేస్తాడు. వినండి ప్రియులారా, నిన్ను నాశనం చేసేవాళ్ళు ఊరికే పొగుడుతుంటారు. నాకు యేసు ఇక్కడ భలే ఇష్టపడ్డాడు. ప్రేమించి నీకోట కొదువుగా ఉంది అన్నాడు. అమ్మ చూచాడు, ప్రేమించాడు, కొదువు చెప్పాడు. ఇంతగా కొదువులో ఏమన్నాడో తెలుసున? వినండి, నీ ఆస్తిని అమ్మి బేదలకివ్వు, పరలోకములో నీకు ధనము కలుగుతుంది. ఎన్రిచ్మెంట్ ఇన్ హెవెన్, పరలోకములో నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. మరి పరలోకం పోవాలనంటే నీ వచ్చి నన్ను వెంబడించు. ఇది ఎంట్రన్స్, పరలోక ప్రవేశం. నన్ను వెంబడిస్తే నీకు వస్తుంది. పరలోకముల ఐశ్వర్యం నువ్వు బేదలకిస్తే అది క్రియలతో కూడిన పని. నువ్వు అవన్నీ విడిచిపెట్టి నన్ను వచ్చి వెంబడించు, ఇది విశ్వాసముతో కూడిన పని. ఇది పరలోక ప్రవేశానికి, అది పరలోకముల ఐశ్వర్యవంతం అవ్వడానికి. ఒకటి ఎంట్రన్స్, మరి ఒకటి ఎన్రిచ్మెంట్. రెండు చెప్పినాడు. పరలోక ప్రవేశానికి విశ్వాసముతో నన్ను వెంబడించు, శిష్యుడు బాబు. పరలోకంలో ధనము కూర్చుకోవడానికి నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చే అన్నాడు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అన్న ఇంత టైం అయిందన్న, ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ అనుకొని బెంబేలు పడిపోకండి, వేగమే వదిలేస్తాను. ఒక 5-10 నిమిషాల్లో వినండి జాగ్రత్తగా. అసలు కథ మొదలైందనంటే, ఇప్పుడు యేసు చూచి ప్రేమించి కొదువ చెప్తే అతను మీకు ఆస్తి గలవాడు గనక ఎట్లా పోయినాడట? ముఖము చిన్నబుచ్చుకొని ఎట్లా పోయాడు? దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు కౌలు రైతు దగ్గరికి వద్దాం రండి. గుర్తున్నాడా? మర్చిపోయారు ఆయన్ని? అమ్మ గుర్తున్నాడా? మంచిది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కౌలు రైతు సంగతి చూసాం కదా. మళ్ళీ కౌలు రైతును ఈ అధికారిని పక్కనే పెట్టండి. కౌలు రైతు ముందు దాచబడిన నిధి కలిగిన భూమి ఉంది, అది పరలోక రాజ్యం. దాంతో ప్రభు పోల్చినాడు. దాచబడిన ధననిధి ఉన్న ఏమండి పొలం, అది పరలోక రాజ్యంతో యేసయ్య పోల్చాడు. ఈ కౌలు రైతు ముందు ఆ భూమి ఉంది. ఇప్పుడు అధికారి ఆస్తిపరుడ ముందు యేసున్నాడు. యేసే పరలోక రాజ్యం, యేసే నిత్య జీవం. ప్రియులారా, వీడి ముందు యేసు ఉన్నాడు, వాని ముందు పొలం ఉంది. ఈ పొలమును సంపాదించుకోవడానికి ఎట్లా పోయినాడు? ఈ పొలము కొనుక్కోవాలంటే తన కలిగిన సమస్తమును అమ్మేసుకొని ఈ పొలం కొనాలి. కానీ తన కలిగిన సమస్తమును అమ్ముకొని ఈ ఒక్క పొలము సంపాదించుకుందామని ఎట్లా పోయినాడు? ఆయన సంతోషంతో వెళ్ళాడంట. కౌలు రైతు సంతోషంతో వెళ్ళిపోయాడంట. దేనికంటే ఈ పొలమును సంపాదించుకోవడం కొరకు తన కలిగిన సమస్తాన్ని అమ్మేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు సంతోషంతో. ఇప్పుడు ఇతడు అధికారి ఎన్ని విషయాల్లో మంచోడు? అమ్మ చూడండి, నా చేతులను చూసి చెప్పండి రా. ఏమంటే ఎన్ని విషయాల్లో మంచోడు? 7 విషయాల్లో భలే యోగ్యుడు, మనందరికంటే కూడా చాలా గొప్పోడు. కానీ వినండి, ఇతగాడికి అన్నీ బాగున్నాయి కానీ ఏమండి అసలుదే లేనట్టు. ఏమంటే మన విశాఖపట్నం సామెత ఒకటి ఉంటుంది. విశాఖపట్నంలోనే పుట్టింది ఈ సామెత. ఏంటో తెలుసా? అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోనే శని ఉందట. అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోనే శని ఉందట. అన్నీ బాగుండడం ఏంటి, అల్లుడి నోట్లో శని ఉండడం ఏంటి అనుకునేరు. మన ఆంధ్ర యూనివర్సిటీలో సామెతలు అలా పుట్టైన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఉంటుంది, కొత్తల్లుడు వచ్చాడనట. ఏమండి అత్తమ్మ 127 వంటకాలు చేసిందట. ఎవరి లెక్క ఎట్టాడో ఏం పాడో. 127 వంటకాలు చేసి పెట్టిందట కొత్తల్లుడు గారు వచ్చారని. మొత్తానికి అల్లుడు గారికి పీట వేసి ప్లేటు పెట్టి, అల్లుడు గారు చేయి కడుక్కొని రండి భోజనం చేద్దురంటే ఆవండి అల్లుడు వచ్చి ప్లేటు దగ్గర చూసి, అత్తమ్మ కొంచెం మజ్జిగన్నం పెట్టన్నట్టు. మజ్జిగన్నం ఏంటమ్మ అల్లుడు గారు, మీరు కొత్త అల్లుడని మీరు తింటారని 127 వంటకాలు చేశాను అల్లుడు గారు అని అంటే, ఏమి లేదు అత్తగారు, నోరు పూసిపోయింది, ఈ కారాలు తింటే నోరు మండిపోద్ది అత్తగారు, మజ్జిగన్నం చాలా అత్తగారు అన్నాడట. అప్పుడు అత్తమ్మ అందట, అన్నీ బాగున్నాయి కానీ చెప్పడు అల్లుడి నోట్లో, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముంది? శని ఉంది. అలాగా ఇతగాడు 7 విషయాల్లో చాలా బాగున్నాడు కానీ అవసరమైన విషయం దగ్గరకు వచ్చేసరికి చూడండి ప్రియులారా, తన ముందు నిత్యజీవమైన, తన ముందు పరలోక రాజ్యమైన యేసు తన ముందు ఉంటే ఆయన్ని సంపాదించుకోవడానికి, తన కలిగినది అమ్మడానికి మనసు లేదు. ఇప్పుడు వివరిస్తాను, ముగించేద్దాం రండి చూడండి. ఇప్పుడు కౌలు రైతుకు ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉన్న సమస్తము విలువైనవా, తన ముందున్న పొలము విలువైనది అయ్యిందా చెప్పండి?
పొలం విలువైందయింది. ఇప్పుడు ధనవంతుడు అధికారి 7 విషయాల్లో భలే బాగా కనబడిన వానికి యేసుప్రభు విలువైన వాడైనాడా? తన వెనకున్న ఆస్తి విలువైనదయ్యిందా? చెప్పండి. ఏంటమ్మా? కౌలు రైతు ఏమో పొలం విలువైనదయ్యింది, ఇతగాడికేమో తన ఆస్తి విలువైనదిగా ఇచ్చాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, నిన్ను ఈ స్థలమునకు తీసుకుని వచ్చి తన మాటలు వినిపిస్తున్న యేసు ప్రభు నీకెంత విలువైన వాడు. ఆయనకు నువ్విచ్చే విలువెంత? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, చెప్తాను వినండి. ఆయనకు నువ్విచ్చే విలువెంతనంటే, ఆ పేద విధవరాలను చూడండి, అడుగుదాం. అమ్మా, నువ్వు పేద విధవరాలివి, వచ్చి నువ్వు కానుకలు వేస్తున్నావా 2 కాసులు, యేసు నీకెంత అవుతాడనంటే, నా జీవనమంతా ఆయనేనండి, ఎంతకంటే ఎక్కువ లేదు, ఉంటే ఏదో ఎద్దును కానీ నా జీవనం ఇదే, మొత్తం వేసేసాను. యేసు నాకు నా జీవనమంతా విలువైన వాడు. పౌలన్నా యేసయ్య నీకెంత విలువైన వాడనంటే, ఆయన నాకు అప్పగించిన కృపా సువార్తన గురించి నా పరుగును తొదముట్టించవలనని నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. అపోస్తల కార్యాలు 20:24 పౌలు అంటున్నాడు, యేసు నాకెంత విలువైన వాడంటే, నా ప్రాణము కంటే విలువైన వాడు, నా ప్రాణము కంటే విలువైన వాడు. పేద విధవరాలికి తన జీవనం కంటే విలువైన వాడు, అపోస్తలుడైన పౌలకు తన ప్రాణం కంటే విలువైన వాడు. మనం ఇస్కరియోతు యోధాని అడుగుదాం. యోధా, యేసయ్య నీకెంత విలువైన వాడు అంటే 30 వెండి నాణేలు అంటున్నాడు. ఏమిరా బాబు, 30 వెండి నాణేల? ఎట్లా 30 వెండి నాణేలైనా యేసు ఎట్లా? ఆ యాజకులు అన్నా కైప, అలాగనే శాస్త్రులు పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకుని కుటుంబం చేసుకునేటువంటి వ్యాపారంలో ఈయన సేవకొచ్చి 3.5 సంవత్సరాలకు నిద్రపట్టినవల. మందిరంలోకి వస్తాడు, రోకలు మార్చే బలాలు తోసేస్తాడు, పక్షులు వదిలేస్తాడు, గొర్రెలు మేకలు వదిలేస్తాడు. మా వ్యాపారాలకు అడ్డం పడ్డాడు. ఈయన బతికి సేవ చేసిన ఈ 3.5 సంవత్సరాల్లో మాకు నిద్ర పట్టనివ్వలేదు, మమ్మల్ని సరిగా బతకనివ్వలేదు గనక ఈ 3.5 సంవత్సరాలకు అతనికి మేమేం విలువివ్వం, కానీ మా జోలికి రాకుండా ఉన్నాడే 30 సంవత్సరాలు. మా జోలికి రాకుండా ఉన్నాడే 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలకు 30 వెండి నాణాలు ఇస్తాం మేము. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుకు కట్టిన విలువ 30 వెండి నాణాలు అయితే, యోధా నీకెట్లా 30 వెండి నాణాలు అయినా అయ్యా? 30 వెండి నాణాలు అన్నప్పుడైనా నీ ఒళ్ళు వనకలేదా? 30 వెండి నాణాలు ఎవరి విలువ చూపిస్తాను చూడండి ప్రియులారా. నిర్గమాకాండానికి రండి, ముగించేస్తాను, అయిపోయింది. నిర్గమాకాండానికి రండి, నేను చదువుతున్నాను 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా. చూడండి, ఈ మంచి మాట ఇలా వ్రాసి ఉంది. 28వ వచనం ఇలా రాసి ఉంది ప్రియులారా, ఎద్దు పురుషునైనను స్త్రీనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను, దాని మాంసం తినకూడదు అన్నాడు. అది మనసులో ఉంచండి. కొంచెం కిందికి రండి, 32వ వచనం. ఆ ఎద్దు దాసునునైనను పొడిచిన ఎడల వాని యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరి ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ముగించేస్తున్నాను. 2 యజమానులు ఉన్నారు. ఒక యజమానికి పనిచేయడానికి బానిస ఉన్నాడు, ఒక యజమానికి పనిచేయడానికి ఒక ఎద్దుంది. ఒక యజమాని దగ్గర పనిచేయడానికి ఎద్దుంది, ఒక యజమాని దగ్గర పనిచేయడానికి ఒక బానిస ఉన్నాడు. వీళ్ళు పొలంలో పనిచేస్తుంటే ఈ ఎద్దు ఈ బానిసని పొడి చేసింది, చితక్కుమ్మేసింది. పాపి బానిస ఇక ఏ పనికి పనికిరాడు, మంచం పట్టేసినట్లే. ఇప్పుడు ఎద్దు కలిగిన యజమాని బానిస కలిగిన యజమాని దగ్గరకు వచ్చి, నా ఎద్దు నీ బానిసను పొడిచి గాయపరిచింది, నీ బానిస ఇప్పుడు ఏ పని చేయలేని చేతకాని మంచం పట్టిన నిష్ప్రయోజకుడైన ఈ బానిసగా మారాడు గనక ఇగో ధర్మశాస్త్ర ప్రకారం ఇగో 30 వెండి నాణేలు, అదే 30 తులాలైన వెండి నాణేలు ఇగో వాని వెలిస్తున్నాను అన్నాడు. ఇస్కరియోతు యోధా,
30 వెండి నాణాలకు నీ ప్రభువు నమ్మావు. ఆ విలువ ఎవరి విలువ? ఏ పనికి రాని, గాయపరచబడిన, మంచం పట్టిన, నిష్ప్రయోజకుడైన, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక బానిస విలువ 30 వెండి నాణ్యాలు. వారు 30 నాణ్యాలు ఎందుకు కట్టారంటే 30 సంవత్సరాలు ఆయన మా జోలికి రాలా, ఈ 3.5 సంవత్సరాలు మాకు తిప్పలు పెట్టాడు, ఆ 30 సంవత్సరాలు 30 నాణ్యాలు ఇచ్చేసుకుంటాం మేము. ఈయన విలువ ఎందుకో పనికిరాని, చేతకాని, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక బానిస విలువ 30 వెండి నాణ్యాలు. ఇస్కరియోతు యోధాకు బానిస విలువైనాడు. ఏ బానిస? పనికిరాని, మంచం పట్టిన, చేతకాని ఒక బానిస విలువైనాడు యేసు. పౌలుకేమో ప్రాణము కంటే ఎక్కువైనాడు. పేద విధవరాలకు తన జీవనం కంటే ఎక్కువయ్యాడు. ఈ రాత్రి వేళ మీ సహోదరునిగా, సేవకునిగా నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, ఇప్పుడు యేసు నీకు ఎంత విలువైన వాడు అయినాడు? ఆ పొలము, దాచబడిన ధనదిని కలిగిన పొలం, అది ప్రియుల పరలోక రాజ్యం. అది యేసే. దాని కొరకు కౌలు రైతు తన కలిగిన సమస్తమును వదులుకొని ఆ ఫలమును సంపాదించుకోవడానికి సంతోషంగా వెళ్ళిపోయాడట. తన ముందున్న యేసు, ఆయనే నిత్య జీవం, ఆయనే పరలోక రాజ్యం. ఆయన ఎదురుగా ఉంటే ఆయన అవసరం లేదనుకొని ఆయన కంటే నా ఇంట్లో ఉన్న ధనమే నాకు ఎక్కువ, నా ఆస్తి ఎక్కువని యేసుకేమో కించపరిచి విలువ లేకుండా కట్టి డబ్బు కొరకు వెళుతున్నాడు. ఎట్లా పోయినాడో తెలుసా? ముఖము చిన్న బుచ్చుకొని ఎట్లా పోయాడట? దుఃఖముతో వెళ్ళాడు. నిత్య దుఃఖానికి వెళుతున్నాడు. దుఃఖముతో వెళ్తున్నాడు. చెప్పండి, ఎటర్నల్ సారో, నిత్య దుఃఖానికి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఈ స్థలమని విడిచిపెట్టి వెళ్ళబోతున్నావు. ఒక్క నిమిషంలో 2000 సంవత్సరాల కిందట మనందరి పాప శాపములను మోసుకోవడానికి ఈ లోకములకు వచ్చిన యేసుక్రీస్తు నీకు ఎంత విలువైన వాడు. జ్ఞాపకం చేసుకుంటావా? అతనిలో ఉన్న 7 మంచులు, అది మనం అలవర్చుకుంటే మంచిది. కానీ అసలైన విషయం దగ్గర తప్పిపోయాడు. మనం అసలైన విషయం దగ్గర తప్పిపోక, యేసే నా సర్వం, ఆయనే నా సమస్తం, ఆయన కంటే నాకు విలువైనది ఏదీ లేదు. ఆయన ప్రేమిస్తాను, ఆయన హృదయంలో చేర్చుకుంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయన శిష్యుడిని అవుతాను, ఆయన శిష్యురాలను అవుతాను అనే మాటే మనదైతే, ప్రియులారా, కౌలు రైతు లాంటి దానివి, కౌలు రైతు లాంటి వాడివి. యేసు ప్రభువుని నమ్ముకుంటే నా సమస్యమో పోగొట్టుకోవాలా, అదే నాకు విలువైనది అనుకుని యేసును వదిలిపెట్టిపోతే ఈ అధికారి ఆస్తి గలవాడులాగే దుఃఖముతో నువ్వు వెళ్తున్నట్టు లెక్క. నిత్య దుఃఖానికి ప్రయాణం చేస్తావు. సంతోషం తింటికెళ్తావో, దుఃఖము తింటికెళ్తావో ఈ రాత్రి ఇక నీ ఇష్టం. నా ప్రశ్న అయితే ఒకటే, యేసు నీకు ఎంత అవుతాడు? నీ జీవితంలో యేసుకు నువ్విచ్చే విలువెంత? నా సమస్తము ఒక పక్కన పెట్టిన, యేసును ఒక పక్కన పెట్టిన, యేసే నాకు బరువైన వాడండి, అదేనా మన మాట? లేకపోతే నీకున్న ఆస్తి, నీకున్న అలవాట్లు, నీకున్న అనుబంధాలు, వీటికంటే యేసు నీకు పెద్ద విలువైన వాడు కాదనుకొని పాత స్నేహాలకి, పాత పాపాలకు, పాత లోకానికి వెళ్ళిపోయి పాప క్షమాపణ పొందకుండా, నిత్య జీవానికి రాకుండా ఏమండి నరకములోనే ప్రయాణం చేస్తావా? ఇక అది నీ ఇష్టం. దుఃఖముతో వెళ్తారో చెప్పండి, సంతోషంతో వెళతారో, కవులు రైతు అవుతారో, ఈ అధికారులు లాంటి వాళ్ళు అవుతారో. ఇంతకంటే వివరించడానికి అక్కడేమి లేదు. మొత్తం అంతా పిండేశాం అన్ని వచనాల్లోని సంగతంతా బయట తెచ్చుకున్నాం. ఆ వచనాల్లో ఉన్న సారాన్ని తీసుకొని సంతోషంతో వెళతాము, ప్రభుని హృదయంలో చేర్చుకుంటాము. ఆయనే నాకు సమస్తం, ఆయన్నే అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తాను, ఆయన కొరకు బ్రతుకుతాను అనే మాట అయితే ఈ రాత్రి ప్రభు మనలను స్వీకరించి తన కౌగిట్లో మనల్ని చేర్చుకుంటాడు. తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేసే దేవుడు కాదు. తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం.